మనిషిలో ఈ మూడే ప్రధానం: శరీరము, మనసు, ఆత్మ. ఈ మూడు మనిషి కాదన్నప్పుడు మరి మనిషి ఎవరు? ఇది వేదాంత ప్రశ్న అవడం చేత కొంచెం డీప్గా ఆలోచించేయాలి. ఈ విషయాన్నే వేదాంతంలో గురువులు నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పేసి అంటుంటారు. అది వేరే సంగతి. దీనిలో అంటే జనరల్గా ఉన్నటువంటి ఈ నేను నా అనేటువంటిది అందరు అంటున్నటువంటి విషయమే, కానీ పరిష్కారం మాత్రం ఎక్కడ రాలే. రెండవది, సాధారణంగా మనిషి జీవితానికి సంబంధించి భౌతికమని, ఆత్మకు సంబంధించి ఆధ్యాత్మికమని వేరువేరుగా చెబుతుంటారు. కానీ నా దృష్టిలో భౌతికం, ఆధ్యాత్మికం ఈ రెండు వేరు కాదు. ఈ రెండు మనిషిలోనివే. ఎందుకంటే శరీరము భౌతికమైనప్పుడు, మనసు భౌతికమైనప్పుడు, ఆధ్యాత్మికానికి సంబంధించినటువంటి ఆత్మ కూడా ఆ శరీరంలోనే ఉంది. మరి ఆధ్యాత్మిక శరీరం ఆ శరీరంలో ఉన్నప్పుడు భౌతికం, ఆధ్యాత్మికం ఒకచోటే ఉన్నట్టుగా అనిపిస్తున్నది. ఈ రెండు వేరు కాదు. అందుకే భౌతికం, ఆధ్యాత్మికం రెండు వేరు కాదు. ఈ రెండిటి యొక్క సమన్వయతే జీవితానికి ఉపయోగంగా ఉంటుంది అని చెప్పడానికే ప్రాక్టికల్ ఫిలాసఫీ అని నేను చెబుతుంటాను. సాధారణంగా ఫిలాసఫీ అంటే వేదాంతం కాదు, ఆధ్యాత్మికం అన్నా కూడా కాదు. ఈ మాటలకి అర్థాలు కొన్ని తేడాలు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా మనం భౌతికం, ఆధ్యాత్మికం అనేటువంటి తీరుగా మన ఆలోచనలో ఈ ఆత్మ, శరీరం ఈ రెండు ఒకటే అనే భావనతో ఆ రెండు కలిసే జీవిస్తాయి, సమన్వయత కావాలి, అప్పుడే జీవితానికి మంచి కలుగుతుంది, చెడు అనే దానికి అవకాశం ఉండదు అనేటటువంటి భావంతో ఈ ప్రాక్టికల్ ఫిలాసఫీ అనేటువంటి మాట నేను చెప్పడంలో అర్థం అదే.